అందరికీ నమస్కారం అండి. రైతులకైతే ఈ వీడియో ద్వారా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను. ఏదైతే పీఎం కిసాన్ పథకం అయితే ఉందో దాని నుంచి అయితే ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోలు ముందు పొందాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. 1500 మంది సబ్స్క్రైబర్లకు మన ఛానల్ ఎంతో దూరంలో లేదు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం ప్రభుత్వం ఏడాదికి 3 సార్లు 2000 రూపాయల చొప్పున మొత్తం 6000 రూపాయలను రైతుల ఖాతాల్లో వేస్తోంది. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూపాయలు 8000కు పెంచనుందని సమాచారం. మీడియా కథనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఒక్కో రైతుకు వాయిదా మొత్తాన్ని రూపాయలు 8000కు పెంచుతుందని భావిస్తున్నారు. రూపాయలు 2000 చొప్పున 4 సార్లు ఇవ్వనుందని పలు జాతీయ వార్తా సంస్థలు కథనాలు అయితే ప్రచురించాయి. రాబోయే లోక్సభ ఎన్నికలకు ముందే ఈ పెంపు ఉండే అవకాశం ఉందని తెలిపాయి. దీంతోపాటు సీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన మొత్తాన్ని కూడా పెంచే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కేంద్రం తన ఫ్లాగ్షిప్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్పోర్ట్స్ డీబీటీ స్కీమ్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం కింద 2024 లోక్సభ ఎన్నికలకు ముందు వాయిదాల చెల్లింపు మొత్తాన్ని పెంచాలని యోచిస్తోందని నివేదిక పేర్కొంది. దీంతో 16వ విడత పీఎం కిసాన్ డబ్బుల కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారిక సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. కానీ మీడియా కథనాలను నమ్మితే ఈ వాయిదా ఫిబ్రవరి, మార్చిలో విడుదల కావచ్చు. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.